కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి హృదయపూర్వకమైనటువంటి అవ్యాజ్యమైన మాతృప్రేమను అందిస్తూ, గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనటువంటిది. ప్రాతకాల సమయంలో సూర్యుడు ఉదయించి వచ్చే సందర్భంలో అందమైనటువంటి ఒక తామర కొలంలో అప్పటి వరకు ముడుచుకున్నటువంటి తామర మొగ్గలన్నీ ఆ సూర్యకిరణాల యొక్క లేత స్పర్శ సోకి మృదువుగా ఆ పుష్పాలన్నీ వికసిస్తూ సుగంధాలు విరజిమ్ముతూ ఉంటాయి. కమల బాంధవుడు సూర్యుడు. ఆ కమలాలన్నీ కూడా సూర్యుని వంకకు తిరిగి తమను తాము సమర్పించుకుంటూ ఉన్నట్లుగా గోచరిస్తాయి. అగ్నితత్వోపేతమైనటువంటి ఈ గాయత్రి జపం ద్వారా ఆరాధిస్తున్నటువంటిది సవితాశక్తిని, సృష్టికి మూల కారణమైనటువంటి శక్తిని. ఆ మూల కారణమైనటువంటి శక్తి యొక్క వెలుగును సూర్యకాంతిలో భావిస్తూ సూర్యునికి ఎదురుగా నిలిచి వందనం చేస్తూ నమస్కరిస్తూ ఆ ప్రాతకాల సమయంలో గాయత్రి మంత్రాన్ని జపం చేయడం వలన మనం చేసే సర్వకర్మలలో కల్లా శ్రేష్టమైనటువంటి కర్మను ప్రాతకాలంలో నిద్రలేయగానే చేసినటువంటి వారం అవుతున్నాం. ప్రాతకాలంలో నిద్రలేయగానే మొట్టమొదట భారతీయ సాంప్రదాయాలలో మానవులు ఆచరించేటువంటి తొలి కర్మ దైవ ఆరాధన. ఈ దైవ ఆరాధన వలన హృదయమంతా వెలుగుతో, శక్తితో, శాంతితో, ప్రేమతో, దయతో, దాక్షిణ్యంతో, కారుణ్యంతో, అమృతత్వంతో నిండిపోతుంది. ఇన్ని మంచితనాలతో నిండిపోయిన మన హృదయంతో సాయంకాలం వరకు మనం పనిచేస్తున్నప్పుడు దైవశక్తి మనలో పనిచేస్తూ మనం చేసేటువంటి ప్రతి కర్మలన్నీ కూడా కర్మను ఒక కర్మయోగంగా చేసేటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తుంది. కర్మ అన్నటువంటి పదాన్ని తీసుకున్నప్పుడు కృ అన్నటువంటి ధాతువు నుంచి ఈ కర్మ అనే పదం ఉద్భవించింది. మీకు అందరికీ తెలుసు కదా, సంస్కృతంలో ఈ భాష, ఇందులో ప్రతి పదం ఒక ధాతువు నుంచి ఉద్భవించింది. దానికి మూల కారణమైనటువంటి ఒక ధాతువు ఉంటుంది. ఆ ధాతువులో నుంచి ఈ భాష ఉద్భవించింది. అందుకనే ఈ భాష శాశ్వతమైనటువంటి భాష. కర్మ, మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. మనం ప్రాతకాలంలో చేసే తొలి కర్మ దైవ ధ్యానంతో కూడి మనం దినాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ దినం ఎంత సర్వోత్కృష్టంగా ఉంటుందో ఊహించండి. ప్రాతకాలంలో దైవ ధ్యానం చేసేవారికి, ప్రాతకాలంలో ఇతర వ్యవహారాలు చేసేవారికి చాలా చాలా తేడా ఉంటుంది. సమస్త జగద్వ్యాపారాలన్నీ కూడా కర్మల వల్లనే కదా సాగుతూ ఉన్నాయి. మానవ మనుగడకు కర్మలు చాలా ప్రధానమైనటువంటివి. అయితే ఈ కర్మలు మానవుని యొక్క వ్యక్తిగత శీలం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే గాయత్రి మంత్రాన్ని ప్రాతకాలంలో జపించడం ద్వారా మన బుద్ధి మీద చాలా ప్రభావాన్ని గాయత్రి మంత్రం చూపిస్తూ మనలను సత్కర్మలను చేసేందుకు ప్రేరణ కలిగిస్తుంది. ఎందుకు సత్కర్మలు చెయ్యాలి? భారతీయ సంస్కృతిలో 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. మొదటిది, మానవ జీవితము అంటే కేవలం సుఖభోగాలను అనుభవిస్తూ భోగలాలసులుగా మనం జీవించడం కాదు. మన జీవిత లక్ష్యము ఆత్మజ్ఞాన సముపార్జన అన్నటువంటిది భారతీయ సంస్కృతిలో జీవనాడి. మనం జీవించేది దైవం కోసమే, మనం భోంచేసేది దైవం కోసమే, మనం చేసే ప్రతి చర్య దైవం కోసమే జీవిస్తూ ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ భోగలాలసత్వపూర్ణమైనటువంటి తాత్కాలిక జీవిత సుఖాల కోసం కాకుండా శాశ్వతమైనటువంటి ధర్మ నిర్మాణాన్ని చేసుకునేందుకు గాయత్రి మంత్రం మన జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నది. మన జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, అనేక రకాలైన వేదనలు ఎదురు నిలిచి జీవితాన్ని సవాలు చేస్తూ ఉంటాయి. మనం ఈ రూపంగా ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిటికీ కారణం ఏమిటి?
ఈ సవాళ్ళు, ఈ కష్టాలు, ఈ సమస్యలు ఎవరి నుంచి మనం ఎదుర్కొంటున్నామన్నప్పుడు విశ్వశక్తి నుంచి మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకు కారణం ఆ విశ్వశక్తే కారణమై ఉంది. విశ్వశక్తి నుంచే ఈ కష్టాలు మనం ఎదుర్కొంటున్నాం. విశ్వశక్తి నుంచే ఈ పరీక్షలు మనం ఎదుర్కొంటున్నాం. విశ్వశక్తే మనల్ని ప్రతి క్షణం అనేక రకాలైనటువంటి సమస్యలలో నడిపిస్తూ ఉన్నది. అందుకే నిన్నటి దినం మనం చెప్పుకున్నప్పుడు ఈశ్వరుడు చితాభూమిలో తిరుగుతూ భయంకరమైనటువంటి చితాగ్నుల మధ్యలో ఆయన సంచారం చేస్తున్నారు. మేము ఇంకా భయంకరమైనటువంటి సమస్యలనేటువంటి అగ్నిగుండాల మధ్యలో మేము తిరుగుతూ ఉన్నాం. మాకు ఈ సమస్యలను, ఈ సవాళ్లను, ఈ కష్టాలను, ఈ క్లేశాలను, వీటన్నిటినీ మా మీద ప్రయోగించేటువంటి వారు ఎవరు అని చూచినప్పుడు సృష్టికి మూల కారణమైనటువంటి దైవమే మా ఈ కష్టాలన్నిటికీ కారణంగా ఉన్నది. మా జీవితంలో ప్రతి సమస్య ఆ విశ్వశక్తి నుంచే మేము ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ విశ్వశక్తి నుంచి ఎదుర్కొనేటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి శక్తి, ఆత్మధైర్యం, మనోవికాసం, పవిత్ర బుద్ధి, సంస్కారాలు మాకు ప్రసాదించాలి అంటే ఆ విశ్వశక్తిని మేము ధ్యానించాలి. ఆ విశ్వశక్తికే మేము శరణాగతులం కావాలి. ఆ విశ్వశక్తితో మనల్ని సంధానం చేసేది గాయత్రి మంత్రం. ఎప్పుడైతే మనం గాయత్రి మంత్రం జపం చేస్తూ ఉన్నామో సమస్త విశ్వశక్తులన్నిటినీ మన వంకకు ఆకర్షించుకుంటూ ఉన్నాం. ఏ ఏ శక్తులు ఉన్నాయో ఇక్కడ ఆ శక్తులన్నిటినీ మన వంకకు మనం ఆకర్షిస్తూ ఉన్నాం. విశ్వశక్తికి మూల కారణమైనటువంటి శక్తి పరాచైతన్యం. ఆ పరాచైతన్యాన్ని ఇప్పుడు గాయత్రి అన్నటువంటి మంత్రం ద్వారా ధ్యానిస్తున్నాం. ఈ మంత్రంలో అనేక రకాలైనటువంటి దైవశక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నిటి యొక్క సూక్ష్మ స్వరూపాలను ఒక్కొక్క బీజమంత్రం ద్వారా ధ్యానిస్తూ విశ్వశక్తులన్నిటినీ మన వంకకు ఆకర్షించుకునేటువంటి కేంద్రమే గాయత్రి మంత్రం. మానవ జీవితం, మానవ హృదయం. దానికి సరైన సమయం ఏమిటి? ఉదయం 6 గంటల సమయంలో అయితే ప్రాతకాలంలో ప్రార్థన చేసుకొని 7 గంటలు 7:30 గంటలకు ఇక మన పనుల మీద మనం వెళ్ళిపోవచ్చు. పనులు ఉంటాయి కదా, అప్పుడు ప్రార్థనలు చేస్తూ కూర్చోవాలంటే వీలు పడదు. 7 గంటల లోపల పూజలు పునస్కారాలంతా పూర్తయిపోవాలి. ఇక కర్మరంగంలోకి మనందరం దిగి మన పనులు చేసుకుంటూ ఉండాలి. తిరిగి సాయంకాలం 7 గంటలు, సాయంకాలం అలసిపోయి పని అంతా పూర్తయి వచ్చిన తర్వాత 6 గంటలు 7 గంటల వరకు కొంతసేపు దైవ ఆరాధనలు ప్రార్థనలు చేసుకొని తర్వాత మరల విశ్రాంతి, భోజనం ఇలాంటివంతా ఉంటుంది. అందుకోసమే మానవ జీవితంలో ఈ ప్రాతకాలం, సంధ్యాకాలం అనేటువంటివి చాలా విశేషమైనటువంటి సమయాలుగా గుర్తించి ఋషివర్లు దీన్ని మనకు నిర్దేశనం చేశారు. ఈ సమయంలో మీరు దైవ ధ్యానం చెయ్యండి. దీనివలన కర్మయోగమునందు నిష్ణాతులవుతారు, విచక్షణ కలుగుతుంది, బుద్ధిశక్తి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. ప్రకాశించినటువంటి బుద్ధిశక్తి సత్కర్మలను మీ చేత చేయిస్తుంది. సత్కర్మల ఫలితం మీ శీలం మీద పడుతుంటుంది. మానవ జీవితంలో మనకు అనేక సంకల్పాలు ఉంటాయి. సంకల్పం అంటే కోరిక, డిజైర్ అని చెప్పుకోవచ్చు. ఈ కోరిక ఒక కోరికగానే ఉండిపోదు. కోరికలకు మళ్ళీ చాలా పిల్లలు పుడుతూ ఉంటాయి. ఆ కోరికకు ఇంకొక కోరిక, ఆ కోరికకు ఇంకొక కోరిక, ఇలాగ ఒక్క కోరిక 1,000,000 మంది పిల్లల్ని పెడుతూ ఉంటుంది. ఇలాగ కోరికకు ఇలాగ జత చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు విచక్షణ లేకుండా, యుక్తాయుక్త జ్ఞానం లేకుండా కొన్ని పనులు చేస్తూ ఉండాల్సి వస్తుంది. అందువలన అవన్నీ కూడా మన శీలం మీద పనిచేస్తూ ఉండి మానవ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దైవధ్యానం చేస్తామో ఆ దైవధ్యానం వలన యుక్తాయుక్త విచక్షణ మనకు కలుగుతుంది. మన జీవితంలో మానవ స్థాయిని మించినటువంటి స్థాయి కలుగుతుంది. ఆ స్థాయి అత్యున్నతమైనటువంటి దైవానుగ్రహం. స్థాయి అంటే ఇక్కడ ధనమని, పదవని కాదు నా ఉద్దేశ్యం. అవన్నీ ప్రాపంచికానికి సంబంధించినవి, కావాలి కూడా మీకు ప్రపంచంలో. అయితే దైవానుగ్రహానికి మరొక స్థాయి కావాలి. అది పవిత్రత, హృదయ పవిత్రత, హృదయపూర్వకంగా ఆర్తి.
అక్కడ మన యుక్తులు, మన తెలివితేటలు, మన మాటకారితనం ఇవేవి అక్కడ దైవం దగ్గర పనిచేయవు. దైవం దగ్గరికి మనం ఎలాగ వెళ్ళాలి? మౌనంతో వెళ్ళాలి, వినయంతో వెళ్ళాలి, అంతరంగం లోపలికి వెళ్ళాలి, దైవ అనుగ్రహం కోసం శరణాగతులమై నిరీక్షించాలి. దైవ కృపను అర్థిస్తూ మన నిద్ర, మన ఆకలి అన్నీ ఓర్చుకొని ప్రేమతో, భక్తితో ఆ అనుగ్రహం కోసం నిరీక్షణ చేసినప్పుడు మనం చేసేటువంటి ప్రతి కర్మయందు దైవానుగ్రహం ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఏ చిన్న పని మనం చేసినా ఈ పని దైవానుగ్రహం వలన ఇంత గొప్పగా జరిగింది, దైవానుగ్రహం లేకపోతే ఈ పని నేను చేసేవాడినే కాదు, కేవలం దైవానుగ్రహం చేతనే ఇదంతా ఇంత సవ్యంగా ఏ లోటు లేకుండా అందరికీ ఇంత మంచి జరిగింది అన్నటువంటి ఆత్మసంతృప్తి మనిషికి మిగులుతుంది. ఆత్మసంతృప్తికి మించినటువంటి ధనం ఈ లోకంలో ఏదీ లేదు. చక్రవర్తులు, మహారాజులు, మహాకోటీశ్వరులు ఆత్మసంతృప్తి లేకుండా ఒక విధమైనటువంటి నైరాస్యంలో, అంధకారంలో చిక్కిపోయి ఎన్నో దుఃఖాల పాలయ్యారు. అందుకే కర్మ అన్నటువంటి దాని మీద ప్రభావం చూపించేటువంటిది గాయత్రి మంత్రం. మనం చేసే ప్రతి కర్మ మన శీలం మీద ప్రభావం చూపిస్తుంటుంది, మన జీవితం మీద మన శీలం ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనలో హృదయంలో ఉన్నటువంటి నిరుపయోగమైనటువంటి కోరికలు, ఆ కోరికలకు ఇంకా పిల్లలు పుట్టకుండా రక్షిస్తుంది, మనలను రక్షిస్తుంది గాయత్రి మంత్రం. గాయత్రిని ఎవరైతే జపిస్తూ ఉన్నారో వారి చుట్టూ అగ్నివలయం సృష్టించి రక్షిస్తుంది. ఈశ్వరుడు బాణాసురుడికి రక్షణగా వెళ్ళి కూర్చున్నాడట బాణాసురుని రాజ్యంలో. ఎవరు చేస్తారు ఈ పని? ఈశ్వరుడు కాబట్టే చేశాడు ఆ పనిని. బాణాసురుడు లాంటి ఒక రాక్షసుడు భక్తితో, నిజమైన భక్తితో ఈశ్వరుడు పూజ చేస్తూ ఉన్నప్పటికీ అన్ని పనులు మానుకొని ఈశ్వరుడు బాణాసురుని రక్షించేందుకోసంగా ఆయన నగరానికి రక్షకుడుగా, ఆయనకు కాపలాదారుగా పనిచేశాడట. అలాంటిది దైవ అనుగ్రహం అనేటువంటిది. అంతటి కృపాసింధు దైవం. అందుకే అగ్నిరూపుడమైనటువంటి ఓ దేవా, మా కర్మలన్నిటినీ తొలగించి సత్కర్మల యందు ప్రేరణాశక్తిని కలిగించు. గాయత్రి మంత్ర జపం ద్వారా నీవు అగ్నిరూపుడవు, కాలాగ్నిరూపుడవు, బడబాగ్నిగా ఉన్నటువంటి వాడవు. బడబాగ్ని, కాలాగ్ని, గార్హపత్యాగ్ని, ఎన్నో రకాల అగ్నులున్నాయి. ఈ అగ్ని రూపాలన్నీ కూడా కాలాగ్ని రూపుడమైనటువంటి నీ స్వరూపాలే. నీ యొక్క అనుగ్రహమే చాలా ప్రధానమైనటువంటిది. సత్కర్మలను మమ్మలను చేయించు. అందుకే ఈ గాయత్రి మంత్రంలో బీజ మంత్రాన్ని జపించడం ద్వారా జ్ఞాన గ్రంథి మేల్కొంటుంది. జ్ఞాన గ్రంథి వికాసం చెందడం ద్వారా తేజస్సు అనేటువంటి శక్తిని మనం పొందుతున్నాము. తేజస్సు, ఒక మనిషి మాట్లాడినప్పుడు నిరుత్సాహం, నిస్పృహ, మనిషి మనసును కృంగగొట్టేటువంటి భావాలు ఉన్నప్పుడు ఆ మాటల్లో తేజస్సు లేదని అర్థం. ఎవరైనా కొన్ని సందర్భాల్లో మిమ్మలను నిరాశ, నిస్పృహలకు గురి చేసే విధంగా మాట్లాడినప్పుడు ఆ మాటల్లో తేజస్సు లేదని అర్థం. ఎవరైనా మీ జీవితంలో ఉత్సాహాన్ని కల్పించి సంతోషాన్ని మీకు ఇచ్చి వారి మాటల ద్వారా మీ హృదయంలో ఆనందాన్ని మేలు కొలిపినప్పుడు మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఉత్సాహం గొప్పది, తేజస్సు గొప్పది. అందుకని మనం చేసే ప్రతి కర్మ కూడా తేజస్సుతో ఉండాలి అని కోరుకుంటున్నాం. మనం చేసిన పని ఎవరికి ఉపయోగపడినప్పుడు ఆ పనికి తేజస్సు లేదని అర్థం. మనం చేసిన చిన్న పని కూడా చాలామందికి ఉపయోగపడినప్పుడు ఆ పనికి తేజస్సు ఉన్నది అని అర్థం. మీకు అందరికీ తెలుసు, మనం హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చాలా బాధపడుతుంటారు, నడవలేకుండా చాలా కష్టపడి బాధపడుతూ ఉంటారు. ఆ పిల్లలకు కాళ్లకు కృత్రిమంగా ఉండేటువంటి కాళ్ళు అమర్చి వాటికి చాలా బరువైనటువంటి సాధనాలు పెట్టి పాతకాలంలో చాలా బరువుగా ఉన్నటువంటి కాళ్ళు, ఐరన్గా ఉండేటువంటి వస్తువులన్నీ వాడి ఉండేవారు. తర్వాత కాలంలో అబ్దుల్ కలాం గారు వచ్చిన తర్వాత ఆ బరువంతా తగ్గించేసి లైట్ వెయిట్గా ఉండేటువంటి కాళ్ళను తయారు చేసి ఆ పిల్లలకి ఆయన ఇచ్చారు. అది ఎంత పెద్ద వరప్రసాదం అయిపోయిందో పిల్లలందరికీ. మరి వాళ్ళు నడవాలంటే
వాళ్ళకి మొదటే కష్టంగా ఉంది, కాలుతో బాధగా ఉంది. మరి దానికి తోడు చాలా బరువైనటువంటి సాధనం ఆ కాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు నడవలేరు. ఒక శాస్త్రజ్ఞుడు పరిశోధన చేసి చాలామంది పిల్లలకు ఉపయోగపడేటువంటి అలాంటి పని చేసినప్పుడు, అది చిన్న పనైనా ఆ శాస్త్రజ్ఞుడికి అది చిన్న పని కూడా కావచ్చు, కానీ ఆ ఉపయోగం పొందేటువంటి పిల్లలందరికీ అది పెద్ద వరం లాంటిది. అలాంటి పనులు మనం సమాజానికి చెయ్యాలి. అది మనందరి ధర్మం. ఇలాగ మన సమాజంలో మనం చూడగలిగితే మన చుట్టూ మనం చేసేందుకు ఎన్నో పనులున్నాయి. ఆ పనులన్నిటికీ ప్రేరణను ప్రసాదించమని దైవాన్ని వేడుకునేందుకు కేంద్రంగా మన మానవ జీవితం ఉన్నప్పుడు మనం ఈ రకరకాల మన చుట్టూ ఉన్న సమస్యలన్నిటినీ ఎదుర్కొని ఈ అగ్నులన్నిటినీ మనం ఆర్పివేసి ఆ అగ్నులన్నిటినీ శమింపచేసి మనం అక్కడ సుందరమైనటువంటి నందనవనాన్ని సృష్టించి మల్లెపూలు పూయించి గులాబీ పూలు పూయించి అన్ని పంటలు పండించి ఈ శ్మశానాన్ని అంతా కూడా చక్కని నందనోద్యానవనం చేసి మన జీవితంలో మనకి ఏదేదైతే అననుకూల పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని అనుకూల పరిస్థితులుగా మార్చుకొని అదే ప్రదేశంలో మనం పంటలు గాయించి ఆ పండ్లను మనం భుజించగలిగేటువంటి స్థితిని తీసుకొచ్చేటువంటి కార్యనిర్వహణ శక్తి మనకు కావాలి. ఆ కార్యనిర్వహణ శక్తిని మనకు ప్రసాదించేది సర్వోత్కృష్టమైనటువంటి గాయత్రీదేవి ధ్యానం అని చెప్పడమే దీని సారాంశం. అందుకని మనం చేసే ప్రతి కర్మలు అవి మన శీల నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి. సత్కర్మలను చేసేందుకు ప్రేరణ కోసంగా బాల్యం నుంచే ఈ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని జపం చేయడం వలన పాండిత్యం, వివేకం, జ్ఞానం, సద్బుద్ధి, పవిత్రమైనటువంటి శీలం, ధర్మాచరణ, న్యాయం, విచక్షణ వీటన్నిటిని అనుగ్రహించేటువంటి శక్తి కదా దైవిక శక్తి. మన ముందు మన జీవితంలో ఎన్ని సమస్యలను, ఎన్ని కష్టాలను, ఎన్ని రకాలైనటువంటి అల్లకల్లోలాలను సృష్టించినప్పటికీ దైవ అనుగ్రహంతో వాటన్నిటినీ మనం ఎదుర్కొని దాటి మంచి ప్రయోజనాలను సంపాదించేందుకు గాయత్రి మంత్రం మనకు పూల బాటను పరుస్తూ ఉంది. తనను ఆరాధించే వారి ప్రార్థనలను మృదువుగా మన్నించేటువంటి వాడు అగ్నిదేవుడు. జాతవేదుడు అగ్ని రూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు మృదువుగా వారి కోరికలను తీరుస్తూ ఉంటాడు. స్వాహా మంత్రాలతో ఆహుతులను సమర్పిస్తున్నప్పుడు అగ్నిదేవుడు పైకి లేచి 7 శిరస్సులు కలిగినటువంటి అగ్ని సర్పం వలె అగ్నిదేవుడు నాట్యం చేస్తూ ఉంటాడు. ఆయన నటరాజు కదా, అందుకే అగ్ని రూపమైనటువంటి నాట్యం చేస్తూ మనం సమర్పించేటువంటి ఆహుతి ద్రవ్యాలన్నిటినీ మిక్కిలి ప్రీతితో స్వీకరిస్తూ మృదువుగా మన కోరికలన్నీ మన్నిస్తూ ప్రపంచానికి శాంతిని, వర్షాలను, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాలను ప్రసాదించమని, విశ్వకళ్యాణాన్ని, విశ్వప్రగతిని, విశ్వ సౌభాగ్యాన్ని వీటన్నిటినీ ప్రసాదించమని మనం ప్రార్థిస్తూ అనేక రకాలైనటువంటి ఆహుతి ద్రవ్యాలను పరమేశ్వరునికి సమర్పిస్తూ ఉండగా అగ్ని సర్పంలాగా నాట్యం చేస్తూ ఉంటాడు నటరాజస్వామి. 7 శిరస్సులతో 7 జిహ్వలు కలిగినటువంటి వాడు అగ్నిదేవుడు అంటారు. ఇక్కడ 7 శిరస్సుల నాగేంద్రుడై నాట్యం చేస్తూ ఆహుతులన్నీ స్వీకరిస్తూ ఉంటాడు. అందమైనటువంటి ఈ సుందరమైన భూగోళం ఆ పరమేశ్వరునికి ఒక అగ్నిగుండము. ఆ సుందరమైనటువంటి అగ్నిగుండం మీద 7 శిరస్సుల నాగేంద్రుడి వలె నటరాజస్వామి ఆ ఆహుతులను స్వాహాకార మంత్రాలతో సమర్పిస్తున్నప్పుడు మిక్కిలి ప్రీతితో స్వీకరిస్తూ దయ చూపిస్తూ సమృద్ధమైన వర్షాలను అనుగ్రహిస్తూ మానవ లోకంలో ఉన్నటువంటి సుభిక్షాలన్నిటినీ ఇంకా వృద్ధి చెయ్యాలని, దుర్భిక్షాలను నశింపచేయాలని, శోకాన్ని, దుఃఖాన్ని తొలగించాలని, మానవులందరికీ ప్రతిరోజు మంచి రోజునుగా ప్రసాదించాలని, సమృద్ధమైనటువంటి పంటలు పండాలని, దేశం క్షోభరహితంగా ఉండాలని, రాజులు ప్రజలందరినీ ధర్మవర్తనలై పరిపాలించాలని, స్త్రీలందరూ మంగళకరంగా పసుపు కుంకాలతో సౌభాగ్యవంతులుగా లక్ష్మీదేవులుగా విరాజిల్లాలని, వారు స్వేచ్ఛా స్వాతంత్రాలతో, ఆర్థిక స్వాతంత్రాలతో గౌరవప్రదమైనటువంటి మంగళప్రదమైన జీవితం గడపాలని వేడుకుంటూ మనం ప్రార్థిస్తాం. వీరులు, ధీరులు, తపోధనులు, త్యాగవంతులు, ధర్మవర్తనులు, శీలవంతులు, పుణ్యపురుషులు, శక్తివంతులైనటువంటి మానవాళి జన్మించాలని, మానవులలో ఉత్తేజపూర్వకమైనటువంటి శక్తి, మహత్వపూర్ణమైనటువంటి వీరత్వం వర్ధిల్లాలని
ప్రార్థిస్తూ ఇప్పుడు పుట్టినటువంటి ఇక పుట్టబోయేటువంటి వారిలో దైన్యం, శోకం, దుఃఖం ఉండకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైన శుభజీవితాన్ని ప్రసాదించమని సర్వశుభంకరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి అగ్నిరూపుడుగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఓ అగ్నిరూపుడైనటువంటి దేవా, నిన్ను ప్రార్థించినటువంటి వారి ఎడల తుష్టుడివై వారందరికీ నీవు కోరుకున్నటువంటి వరాలను అనుగ్రహిస్తావు, సకల సంపదలను ప్రసాదిస్తావు. విశ్వంలో ఉన్నటువంటి సకల శక్తులు, సకల దేవతలు మేం చేస్తున్నటువంటి సత్కర్మలన్నిటినీ కాపాడాలంటూ అగ్నిసూక్తం ద్వారా అగ్నిదేవుడు ఆరాధించబడుతున్నాడు. అందుకే అగ్ని సూక్తం అంటూ ఋగ్వేదంలో ప్రారంభమైనప్పటికీ ఆ అగ్నిస్వరూపుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆయన సంపదలను ప్రసాదించేవాడు, అజ్ఞాన దారిద్ర్యాన్ని, అంధకారాన్ని తొలగించేవారు, హృదయాన్ని జాజ్వల్యమానమైనటువంటి తేజోమయ శక్తితో నింపేటువంటి వాడు, హృదయానికి శాశ్వతమైన అంత తేజస్సును ప్రసాదించేవాడు. యజ్ఞం వలన, గాయత్రి మంత్ర జపం వలన హృదయానికి అంతఃశక్తి మేల్కొంటుంది, అంత తేజస్సు ప్రకాశిస్తుంది. సూర్యకాంతి కంటే మన హృదయంలో వెలిగే అంత తేజస్సు మిక్కిలి ప్రకాశవంతమైనది. అటువంటి అంతః తేజస్సును ప్రసాదించువాడు జాతవేదుడైనటువంటి పరమేశ్వరుడు. సంతోషకరమైనటువంటి హృదయంతో ఎవరైతే అగ్నిని సేవిస్తారో, స్పష్టమైనటువంటి ఉచ్చారణతో ఎవరైతే అగ్నిదేవుని ప్రార్థిస్తూ ఉంటారో వారి ప్రార్థనలన్నీ కూడా ఖచ్చితంగా అగ్నిదేవుని యొక్క అనుగ్రహం వలన ఆయన దీవెనలను పొందగలరు. వ్యాధిరహితంగా, పాపరహితంగా, ఉత్తమ సంతతితో అలాంటి వారిని దీవించేటువంటి వాడు అగ్నిదేవుడు. బ్రహ్మతేజస్సును, సర్వసంపదలను ప్రసాదించేవాడు, వాక్శుద్ధిని, వాక్శక్తిని అనుగ్రహించేటువంటి వాడు, సంపన్నతను, అంతరంగ శక్తిని, ధీశక్తిని ప్రసాదించేవాడు అగ్నిదేవుడు. ఎవరైతే గాయత్రీ మంత్రంతో ప్రతినిత్యము పవిత్రమైనటువంటి ఆహుతులను సమర్పిస్తూ గాయత్రి ధ్యానం చేస్తూ యజ్ఞం చేస్తారో అలాంటి వారు వ్యాధిరహితులవుతారు. అనగా వ్యాధిరహితమైనటువంటి మానవాళిని గాయత్రి మంత్రం కోరుతుంది. పాపరహితమైనటువంటి మానవ సమాజాన్ని గాయత్రి మంత్రం కోరుతుంది. అగ్నిహోత్రం ద్వారా పరమ సర్వోత్కృష్టమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అధునాతన కాలంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ఈ యొక్క అగ్నిహోత్రం మీద ఏ పరిశోధనలు చేశారో మనం తర్వాత చెప్పుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.